మన బెంగళూరులో 45వ వార్షికోత్సవానికి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చారు కదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి వచ్చారు. అప్పుడే ఆయన మీద కుట్రలు కూడా జరిగాయని చెప్పుకున్నాం కదా. ఆ కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దీనికి నిన్న రజనీకాంత్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన అక్కడ మాట్లాడుతూ, నా అహం ఎప్పుడు పోయిందంటే ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేనప్పుడు నాకు అసలైనటువంటి విషయము తెలిసింది. మనం పెద్దగా ఏమీ కాదు, అంతా నిమిత్త మాత్రులమే. అందుకే నాకు హిమాలయాల తర్వాత ఈ ప్లేసే నచ్చుతుంది అంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పారు ఆయన. బెంగళూరులో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి రవిశంకర్ గారు కూడా వచ్చారు. ఆయనతో రజనీకాంత్ గారు కూర్చున్నప్పుడు ఈ విషయాలు చెప్పారు. మనిషి అహం ఎప్పుడు పోతుందంటూ ఏదో ఊహిస్తుంటాం, కానీ ఆ ఊహకు తగ్గట్టుగా జరగదు. నేను ఈ వేదిక మీదకి రమ్మన్నారు ఒకసారి, నేను వచ్చాను. ఆ సమయంలో నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం నేను చేయి లూపినా కూడా అవతల వాళ్ళు స్పందించలేదు. కేవలం రవిశంకర్ గారి మీదే అందరి యొక్క చూపు ఉంది తప్ప నా మీద లేదు. అంటే గురువులే శాశ్వతం తప్ప నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అన్న విధంగా రజనీకాంత్ గారు మాట్లాడారు. ఆ రోజే నా యొక్క అహం పోయింది. అందుకే నాకు హిమాలయాల తర్వాత ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము అని రజనీకాంత్ గారు అయితే మాట్లాడటం జరిగింది. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్కి మొన్న నరేంద్ర మోదీ గారు ఆదివారం వచ్చినప్పుడే ఆయన మీద హత్య కుట్ర కూడా జరిగింది. దాని గురించి ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు కూడా చేస్తుందని చెప్పుకున్నాం కదా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినప్పుడే.